మొన్నట్ల పంచాయతీ ఎలక్షన్ల గెలిచేటందుకు తీరొక్క తీర్ల హామీలు ఇచ్చిండ్రు చాలా మంది అభ్యర్థులు. కుక్కలని తరుముతామని ఒగలు, కోతుల తిప్పలు తీరుతామని ఒగలు. ఓ ఇసొంటి హామీలు ఇచ్చి చాలా మటుకు గెలిచిండ్రు సుతాం. చెప్పినట్టుగానే గెలిచినాక మస్తు కష్టపడ్డారు కూడా. కానీ అసొంటి హామీ చేయంగానో లేకుంటే ఇంకేం జరుగుతాందో తెలియదుగానోల్లా ఆడాడ మానవత్వం మంటలగలుగుతాంది. మొన్న కుక్కలు, ఇగో ఇయాల కోతులు. అయ్యో రామా శంకర భగవంతా, ఎంత పనైంది చూడుండ్రల్లా పాపం. శంగ శంగ ఎగిరేటి కోతులు ఎక్కడికక్కడనే నేల కొరిగినాయి కదా. అన్యాయం సల్లగుండా ఎవరికేం పుట్టి వాడుపడ్డదోల్లా గింత పాపానికి తెగిచ్చిర్రు. అయ్యో. కామారెడ్డి జిల్లా బిక్కనూరు మండలం అంతంపల్లి ఊరు కాడనట్టనొల్లాగిది. ఊరు శివార్లున్న ఓ దాబా కాడ జీవించిన ఈ కోతులు, కోతుల మందకు ఎవలో కావాలననే విషం పెట్టిండ్రట. ఆళ్ళేం మనుషులో మరి, ఆళ్ళకెట్ల మానవత్వం లేదో మరి. మా రిపోర్టర్ అన్న వార్త పంపేటాలకైతే 10-15 కోతుల దాకా జీవించినాయట. ఊరు సర్పంచ్కి ముచ్చట తెలిసి పశువుల వైద్యులకు మతలబ్ చేస్తే పశువుల వైద్యులు ఆగ మేఘాల మీదొచ్చి సూదులేసి కాపాడిండ్రు కొన్నిటిని. అగో కడ్మ కోతులు అంతెట్లనో చేస్తున్నాయి గదా. ఇంకా 80 దాకా కోతులు పానాపాయంలున్నాయట పాపం. అయినా కోతుల జీవితిస్తే ఏమొత్తదొల్లా? కాలుకు పుండైందని కాలు నరికేసుకుంటామా, ఏలుకు పుండైందని ఏలు కొట్టేసుకుంటామా? కోతులు చేయంగా తిప్పలైతే ఆడాడ కొన్ని ఊర్ల సర్పంచులు చేసినట్టు కోతులను పట్టెటోళ్లను రప్పించి అడవిల దోలే ఇక మతు చెయ్యాలే. గంతేగాని గిట్ల మానవత్వం మంటగలుపుతారా? ఏ మనుషులో ఏమో. కోతులనే కాదు, ఆడాడ కొన్ని ఊర్లలోనైతే కుక్కలకు కూడా విషం పెట్టి జీవితిస్తున్నారట. అందుకే కుక్కలైనా కోతులైనా ఆటి జీవితిత్తే చూసుకుంటా ఉండమని వార్నింగ్ ఇచ్చింది మంత్రి సీతక్క. అట్లా చేసినట్టయితే కఠిన చర్యలు తీసుకొని కటకటాలకు దోల్తామన్నది మేడం. ఇగో పబ్లికు, ఇట్లా చేసేటోళ్ళు ఎవలో గాని మూగ జీవుల ఉసురు పోసుకోకుండ్రి, జర మీకు పుణ్యముంటది గాని. కాదంటే అవిటి పాపం తలుగుతది. ఆ టెంక మీ ఇష్టం మరి.